నమస్తే. నా పేరు పద్మజ. ఐ లివ్ ఇన్ USA ఫర్ ద పాస్ట్ 25 years. యాక్చువల్లీ నేను ఈ రివ్యూ ధరణి ప్రగడ ప్రకాశ్ రావు గారు అండ్ దీప్తి మేడం గారు, ధరణి ప్రగడ దీప్తి మేడం గారి గురించి అండి. నేను పాస్ట్ 5 years అంటే కోవిడ్ టైం నుంచి నేను గురువు గారి దగ్గర యోగా చేస్తున్నానండి. నేను మా వారు ఇద్దరం చేస్తాము. లైక్ యోగా అంటే చాలా రోజుల నుంచి నేర్చుకుంటున్నాము. సరళ యోగా క్లాసెస్లోని మేము 5 ఏళ్ల నుంచి చేస్తున్నామండి. ఎలాంటి ఇష్యూస్ లేవు. యాక్చువల్గా నాకు అంతకు ముందర నాకు ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఒకటి ఉందండి. అంటే స్కిన్ మీద బ్లిస్టర్స్ వచ్చేస్తాయి స్ట్రెస్ ఏదైనా తీసుకుంటే. అయితే నేను 2014 నుంచి ఉందండి. గురువు గారి దగ్గర 2020లో స్టార్ట్ చేశాను. అంతవరకు అయితే స్టెరాయిడ్స్ మీద ఉన్నాను. తర్వాత ఇమ్యూనోసప్రెసెంట్స్ మీద ఉండేదాన్నండి. ఇమ్యూనోసప్రెసెంట్స్ అయితే లైఫ్ లాంగ్ వేసుకోవాలని చెప్పారు. స్టెరాయిడ్స్ 2023లోనే ఆపేశారు. తగ్గింది, అవసరం లేదు స్టెరాయిడ్స్. ఇమ్యూనోసప్రెసెంట్స్ అయితే కంటిన్యూ చేయండి అని చెప్పారు. సో నేను అలాగే కంటిన్యూ చేస్తూ వచ్చాను. కానీ మామూలు బ్లడ్ వర్క్ 6 monthsకి ఒకసారి చేసుకుంటున్నాను. కానీ యాక్చువల్ 2024లోని సడన్గా మా డాక్టర్ అవసరం లేదమ్మా తగ్గించవచ్చు అన్నారు. ఇమ్యూనోసప్రెసెంట్ డోస్ తగ్గించారు. తర్వాత సడన్గా నోటీస్ చేశానండి, 2024 డిసెంబర్లో మళ్ళీ బ్లడ్ వర్క్ చేస్తే అవసరం లేదు, అసలు అది కూడా వేస్ట్ ఏమో అనిపిస్తుంది అని చెప్పేసి ఆపేశారు. ఐ వాజ్ లైక్ షాక్డ్. బికాజ్ నేను యోగా తప్పించి ఇంకేం చేయనండి. యోగాలో కూడా ఒక్కొక్కసారి గురువు గారు ముద్రలు అవి అంటే ముద్రలు అంటే మామూలు ప్రాణముద్ర అండ్ ఒకవేళ స్ట్రెస్ ఎక్కువ ఉంది అంటే కనుక ధ్యాన ముద్ర ఇలాంటివి చేయిస్తారు. నేను అంత సీరియస్గా తీసుకోలేదు. జస్ట్ యోగా క్లాసెస్, ముద్ర క్లాసెస్, దట్స్ ఇట్. అంటే సీరియస్లీ ముద్ర క్లాసెస్ కోసం అయితే నేనేం చేయలేదండి. అయితే డిసెంబర్లో ఇది ఆపేశారండి. నాకు ఏప్రిల్ టైంలోని మళ్ళీ నాకు ఎందుకో గొంతుక డ్రై అయిపోవడము అలాగ స్టార్ట్ అయ్యింది. దట్ ఈస్ ద ఫస్ట్ సిమ్టమ్ ఆఫ్ మై ఆటో ఇమ్యూన్ డిజార్డర్. బట్ నేనేం చేశానంటే మళ్ళీ నాకు స్టెరాయిడ్స్ నుంచి స్టార్ట్ చేస్తారు అని కొంచెం భయం వేసింది. సో దీప్తి గారు వన్ గుడ్ థింగ్ అబౌట్ దీప్తి గారు ఏంటంటేనండి, ఎప్పుడు మెసేజ్ పెట్టినా ఇమ్మీడియట్లీ రెస్పాన్స్ ఇస్తారు. 10 minutes లోపు మనకి రెస్పాన్స్ ఇస్తారు. సో అలాగే నేను మెసేజ్ పెట్టాను అనమాట. ఇలాగ నాకు ఎందుకో కొంచెం భయంగా ఉందండి, మళ్ళీ నాది ఏమైనా తిరగబడుతుందేమో అని. నాకు అసలు ఏమైనా అంటే ఆలోచనలు కూడా చాలా ఎక్కువైపోయి, నాకు కొంచెం ఏమైనా సలహా ఇస్తారా అంటే ఆవిడ నాకు 2-3 ముద్రలు చెప్పారు. అండ్ ఇమ్మీడియట్లీ లైక్ నేను అంటే 20 నిమిషాలు చేయమన్నారండి. కానీ చేయలేకపోయాను బికాజ్ కొంచెం ఇష్యూస్ ఉండడం వల్ల. కానీ చేసిన 10 నిమిషాల్లో అయితే బాడీలో ఎంత చేంజ్ వచ్చిందంటే అసలు నాకు నేనే నమ్మలేకపోయానండి. అసలు అంత ఇది వచ్చిందన్నమాట. అంటే చాలా చాలా డిఫరెన్స్. అసలు ముద్రా క్లాసెస్ వేరేగా చెప్తున్నారు అని చెప్పి నాకు తెలుసు. కానీ నేను ఎప్పుడు అంత ధ్యానం పెట్టలేదు. ఎందుకంటే యోగా చేస్తున్నాను కదా, సరిపోతుంది అని అనుకున్నాను. కానీ ఎప్పుడైతే నేను ఇది ఎక్స్పీరియన్స్ అయ్యానో అప్పుడు అనిపించిందండి, లైక్ ఐ షుడ్ లెర్న్ లిటిల్ బిట్ మోర్ అబౌట్ ముద్రాస్ అని. అండ్ లైక్ ఆవిడ కూడా అదే చెప్పారు, చూడండి మీకు ఇష్టమైతే చేయండి అని చెప్పారు. నన్నేం ఫోర్స్ చేయలేదు. నేను ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అసలు ఎంత నాలెడ్జ్ ఉందంటే ముద్రాస్లోని అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చిన్నవి అంటే మన మునివేళ్ల మీద మనం చేయాల్సినవి ఎన్ని అంటే మన ఆరోగ్యం కోసం మనము ఎక్కువ విపరీతమైన ఎక్సర్సైజెస్ అవి ఎనర్జీ ఉన్నప్పుడు చేయొచ్చు, వయసులో ఉన్నప్పుడు చేయగలమండి. కానీ యాజ్ వి ఏజ్ వి డోంట్ హ్యావ్ దట్ ఫ్లెక్సిబిలిటీ కానీ ఆ ఎనర్జీ లెవెల్స్ కానీ ఉండవు. ఆ టైంలో అనిపిస్తుంది, అరే నేను ఒకప్పుడు ఇలా ఉండేదాన్ని అలాగుండేదాన్ని. కానీ ఆ ఎనర్జీ మళ్ళీ రావాలి అంటే మాత్రం ఐ థింక్ ముద్రాస్ తోటి అయితే ఐ రియలీ ఫెల్ట్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ విత్ దట్ అండి. లైక్ అండ్ దీప్తి గారు అండ్ ధరణి ప్రగడ్ ప్రకాశ్ రావు గారు అయితే ఎంత డీటెయిల్డ్గా నాకు అంటే నాట్ ఓన్లీ మీ, ఐ హెవ్ సీన్ మా అదర్స్ ఆల్సో, లైక్ అందరూ కూడా క్లాస్లోని మాకు ఏ డౌట్లు వచ్చినా క్లారిఫై చేయడం, తర్వాత చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇన్నాళ్ళు ఎందుకు వేస్ట్ చేశానా అని అనిపిస్తుంది. బికాజ్
నాకు దీప్తి గారు 5 ఏళ్ల నుంచి చెప్తూనే ఉన్నారు కానీ నేను అంత సీరియస్గా తీసుకోలేదు. ఎనీవే ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ జస్ట్ టేకెన్ దట్ సీరియస్లీ అండ్ ఐ డిడ్ సంథింగ్ ఫర్ మై సెల్ఫ్. చాలా సంతోషంగా ఉందండి. అండ్ ఐ విష్ గురువు గారు అండ్ దీప్తి గారు ది బెస్ట్ ఆఫ్ హెల్త్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అనేది చాలా చిన్న వర్డ్ అండి, బట్ ఐ ఆల్వేస్ విష్ దెమ్ బోత్ గుడ్ లక్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ గురువు గారు. థ్యాంక్ యూ దీప్తి గారు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బీ యువర్ స్టూడెంట్ అండి. థ్యాంక్ యూ.